అన్నా నమస్తే 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 అన్న అమ్మాయి నమస్తే ఎన్ని రోజులుగా రాక మంచిదేనా మంచిదే ఇప్పటి వరకు అయితే బాగుంది. నేను పొద్దున వచ్చినా ఇక్కడ అక్కడ అంటే ఇంటికి పోతే ఇంటికాడ తాళం వేసి ఉన్నది. ఏ గడ పత్తికాడికి వేయండి కావచ్చు అని పక్క వాళ్ళు అడిగితే ఇట్లా కూర్చో పత్తికాడికి వేయండు కావచ్చు అని అన్నారు వాళ్ళు. అని అంటే నాకు సేమ్ తెలియదా అయ్యా వాళ్ళ పక్క వాళ్ళు అడగపోయినా ఇక దుర్గమ్మలో ఉండే ఆయన దగ్గర పోయినా అని తీసుకొని తమ్మి మరి ఇక పాత దోస్తేనే తమ్మి మరి ఇట్లా అన్న దగ్గరికి వచ్చిండ్రా మరి ఇంటికాడ లేడా తాళం వేసి ఉన్నది అంటే పత్తికాడికి పోతానంటే రారా అంటే ఆడికి అప్పుడే పడట లేపంగా లేచిండు. అంతేనా? లేచినప్పుడు లేచి ఇటు పట్టుకొచ్చిన బాగున్నారా? అంతా మంచిగానే ఉన్నారు. పిల్లగాళ్ళు మంచిగా పెద్దోడు జాబ్ చేస్తాడు. జాబ్ చేస్తుండా? చిన్నోడిది ఇక బీటెక్ అయిపోతుంది. నీకేంద్రు బిడ్డసుగా మామేసుగా జాబ్ చేస్తాను చేస్తాను. సరే ఇంకేంది మంచిగా సెట్ అయ్యారు. హైదరాబాద్ పెళ్లి తీసుకున్నావు మరి? తీసుకున్నావా? మరి ఇప్పుడు మీ పల్లెటూరు ఇంటికాడ జాగా ఉన్నది. అది జాగా పాలకి ఇచ్చినా గానీ అమ్మేద్దామంటారు పిల్లలు. ఇక మేమైతే భూమాడికి అది అమ్మేసేయంటే నాకు ఈ పల్లెటూరుకి వస్తే అంత ఏదో అనిపిస్తుంది. అది అసలు మీరు ఇది ఎట్లుంటారో ఏమో నాకు అర్థమైతలేదు. అంటే పల్లెటూరు అంత సీపు కనబడుతుంది నీకు? సీపు కాదే ఆనంగా రాంగా బర్రెలు ఏమో ఏమంటారు కర్రెగా బర్రెలేనా? బర్రెలు కూడా తెలుస్తాయి. అరే ఎప్పుడు చిన్నప్పుడు వేనాం హైదరాబాద్కు. ఇక ఇప్పుడు చిన్నప్పుడు వేనాం మనం. ఇప్పుడు ఇక్కడ రాక చాలా రోజులే అవి వాడికి వచ్చేలా కానీ వాసన వచ్చింది. ఇక నేను కొద్దిగా దత్తి పెట్టుకుని పెండ వాసన వచ్చింది. మళ్ళీ ఇంకా కొద్దిగా ఇదేట వచ్చి గలి మూల తిరిగిన ఏంటి నల్లగా ఉన్నాయి మేకలు. అవి ఆ మేకలు ఆడికి వచ్చేలకు రొచ్చు బాగా స్మెల్ వస్తుంది. మీరు ఎట్లుంటారే అంత స్మెల్? అది నువ్వు హైదరాబాద్ పోయి మొత్తం చెడిపోయినట్టే ఉన్నావు. చెడిపోడు కాదు, ఈ గలీజు ఆకాశం మీదకి ఊడిపడ్డాడు చెప్తున్నావు. నువ్వు రోజు తాగేది టీ చాయ్ ఇవన్నీ ఏంటి? అవి ఏంటి ఎక్కడ తిరుగుతున్నాయిరా? పాలా ఎక్కడ చేద్దాం? పైసలు ఇస్తే వాడా వచ్చి ఇంటికి వచ్చి పోసిపోతాడు. ఆ పాలు ఎవరు ఇస్తున్నారు? అది గదంతా మనకు తెలుసు. నేను చిన్నప్పుడు పోయినా హైదరాబాద్ లో. నేను ఇప్పుడు నాకు ఇవన్నీ ఎవ్వి కనిపించాయి. మరి పెండ వాసన పడుతుంది, పాలు ఎక్కడ చేస్తున్నాయి చెప్పు. మరి కాదా భయ మాకు ఎందుకు కనిపిస్తే వాసన కాదా? ఇప్పుడు మేము ఉండేది ఏసీలో ఉంటాం. మరి అది పెద్ద కంపెనీ. అది ఏ కంపెనీ అయినా కానీ ఎప్పుడే కానీ ఇప్పుడు ఒక పండు తీసుకొని తింటున్నాం. పండు తీయగా కమ్మగా ఉంటది. అవును. కానీ ఆ చెట్టును తలుచుకొని పండుని తినాలి. చెట్టు మంచిది అయితే నీకు పండిస్తుంది. ఇప్పుడు అట్లా కాదు. మరి ఎట్లా? చెట్టు మంచిది అయితేనే పండిస్తుంది. మరి కానీ పైసలు ఇస్తేనే పైసలు ఇస్తే వాళ్ళు ఇస్తారు. ఇస్తారు పైసలు ఇస్తే వాళ్ళకి వెళ్తాయి పాలు. పాలు ఎక్కడి నుంచి ఎత్తారో ఏం కాదు. అరే అట్లా నువ్వు పిస పని చేస్తున్నావు కానీ పాల బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. వీడో 10 వాడో 10 ఆడ 10 కమిషన్ తీసుకుంటారు. రైతుల దగ్గరికి వెళ్ళి పాలు కొనుగోలు చేస్తారు. మనం పట్టడానికి పల్లెటకు అన్ని దేశాలకు కానీ సప్లై చేస్తారు. మాకు కదా అంత తెలియదు. పల్లెటూరుకి వచ్చి పెండ వాసన అంటావు, ఇది గరగర అంటున్నావు. అంటే ఇంత సీపు కనిపిస్తుంది. నడితే గుచ్చుకపోతానే. ఇక నాకు చూండే పడి కానీ లేకపోతే ఇవన్నీ గుచ్చుకపోవు. మరి ఇవన్నీ చేస్తేనే నువ్వు భూ వదినేది. రైతు అనేటోడు ఇవన్నీ చేస్తేనే నువ్వు భూ వదినేది. రోజు ఏంటి నువ్వు పైసలు ఎన్ని సంపాదించిన జీతం ఎంత? నాకు 1,50,000 వస్తాయి నెలకు. నువ్వు తినేది ఏంది? అన్నం తింటారు. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? అరే ఎక్కడి నుంచి వస్తుందో పైసలు ఇస్తాను కొనుక్కుంటాను. ఎక్కడి నుంచి వస్తాయి నేను చూస్తాను. ఇప్పుడు పైసలు అయితే పల్లెలు పెట్టుకొని తింటలేవు కదా? తింటలేము, అన్నం తింటాము. అన్నం తింటున్నావు కదా? అవును. మరి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? అది నాకు తెలుసు. నా ఎక్కడి నుంచి నేను ఉండేదేమో అక్కడ నేను చేసే జాబ్ కంపెనీలో అసలు నాకు ఎవరు కనిపించరు. అక్కడ బేసి ఉంటది కథా కార్ఖానా. ఇదంతా మేము ఎందుకు చూస్తాం? అసలు నిన్ను ఈ స్థాయికి తెచ్చింది పల్లెటూరా పట్టణమా? అరే అప్పుడు అక్కడనే పల్లెటూరులో పుట్టినాం పెరిగినాం. గంత అప్పుడు పోయినా ఒక బాబు ఆయన మీ తల్లిదండ్రులు భూమి విధారమైన రెక్కలు వారేసి కష్టపడి నిన్ను చదివిపించి నీకు జాబు సంపాదించారు. ఈ పల్లెటూరులో సీప్ అనబడితే నేను ఏం చెప్పదా చెప్పు? నీ చదువుకున్న నీకు తెలివితేటలు ఇదేనా? ఇది అది వాతావరణమే నాకు నచ్చలేదు. అసలు ఇక్కడ ఉండు అంటేనే నాకు కొద్దిగా మరి
నువ్వు ఈ ముచ్చట పెడతావు కానీ నేను పోతా మరి వదిన ఎక్కడ ఉన్నది ఏంటిది ఏం కథ పెద్ద పత్తి ఏరుతుర్రు అలా పత్తి ఏరుతుంది ఇక్కడ మనతో ముచ్చట పెట్టుకుంటుంటారా అంతేనా పిల్లలు ఎక్కడున్నారు మరి పిల్లలు నీతిగా చదివిస్తారు వాళ్ళు నీతిగా తయారవుతారు మరి అదే వాళ్ళు కూడా చదువుతుండు పెద్దోడు ఎక్కడున్నాడు జాబ్ చేస్తుండు చిన్న చదువుతుండు ఇక అది వాతావరణం అంతా ఈ రోజుల్లో కంప్యూటర్ సరే సరే ఇక అది అద్దురా ఆయన నువ్వు ఎప్పుడే కానీ పల్లెటూరుని కించపరిచినోడు ఎవడైనా కానీ పట్టణంలో ఉండి పల్లెటూరుని కించపరిచినోడు కన్న తల్లిని కించపరిచినట్టే అరే ఇది రైతు అంటే రాదురా అన్నం పెట్టే అన్నదాత రైతునే కించపరుస్తారా ఇప్పుడు రైతుని మేము లంగాలేదు దొంగలేదు కానీ వాతావరణం బాగా లేదు రైతు అన్నట్టు ఎవరి పంట వాడు వండించుకొని దుకాణం ఏ సమాన్ చేయకుండా కూడా బతకచ్చు నువ్వు బతుకుతావా చెప్పు నీకు గట్ల బతుకు అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది మేము చదువుకున్న వాళ్ళని తయారు చేస్తాను ఇక్కడ కూడా చేసుకున్నారు ఇది అప్పుడు నీ కంపెనీ లేకుండా కూడా శ్రీలత కార్మికులు వాళ్ళు కూడా కార్మికులే వాళ్ళు కూడా రైతులే వాళ్ళు బట్ట తయారు చేసి మనకు వాళ్ళకి ఇచ్చిండ్రు ఇప్పుడు అదంతా లేదు కంప్యూటర్ యుగం అయింది ఇట్లా వేస్తే అట్లా వస్తది అగ్గిపెట్టెలో తయారయ్యే పట్టే సీరెన్ తయారు చేస్తారు ఎవరు చేసారు అరే మనుషులు మాటోటో చదువుకున్న యోగులు కాదు ఇక్కడ దానికి కార్మికులు ఉన్నారు దానికో వృత్తి ఉన్నది వాళ్ళు చేసిండ్రు ఎవరి పని కాపుదన పని చేసిండు శాలలు బట్టలు నేర్చిండ్రు అంతే మరి ఎవరి పని వాళ్ళే చేస్తారు మరి ఇక నేనే చేసినా నేనే పుట్టించినా మొత్తం మీకు అందరూ బట్టలు నేనే పంపినా పడుతుంది వీళ్ళ దగ్గరికి నేర్చుకొని వాళ్ళు కంపెనీలు కనిపెట్టారు నేను అనేది కాలేదు ఎవరి పని వాళ్ళు చేస్తారు సరే ఇక మనకు అద్దు డిస్కషన్ వద్దు కానీ దయచేసి పల్లెటూరుని ఎప్పుడు కానీ కించపరచకూడదు మీరు పట్టణంలో లక్షల కొద్ది సంపాదిస్తున్నారు కావచ్చు కానీ నీ పల్లెంలో పెట్టేది అన్నం పల్లెటూరే అవును పల్లెటూరుని ఎప్పుడు కానీ కించపరచద్దు పల్లెటూరుని కించపరిస్తే కన్న తల్లిని కించపరిచినట్టు నేను పల్లెటూరు కించపరవలేదా నాకు కొద్దిగా వాతావరణం బాగా లేదు కొద్దిగా స్మెల్ వస్తుంది ఇదంతా బాగా లేదు అని ఇట్లానే కానీ నేను పల్లెటూరు నేను కించపరుస్తాను మరి వాతావరణం మంచిగా లేదంటే కాపుదన పోవడానికి ఎడ్లు ఉండాలి బర్రెలు ఉండాలి గొడ్లు ఉండాలి ఇవన్నీ ఉంటేనే రైతు అవుతాడు నీకు ఏది లేకపోతే ఏం పోతే పంట పడుతుంది ఇప్పుడు చాలా మిషనరీ మాలాంటి వాళ్ళు తయారు సరే ఇక మనం నువ్వు రాక వచ్చిన డిస్కషన్ వద్దు కానీ ఇక నువ్వు రాక వచ్చిన ఒక్క పూట ఉండు ఇవాళ వస్తానని చెప్పి నేను ఒక్క పూట ఉండు ఇప్పుడు నువ్వు గక్క అలవాడగానే నేను గుర్తు చేసిన ఎందుకంటే నువ్వు సిటీలో ఉంటావు కాబట్టి ఏమున్నా బరణ్లు అవి తాగుతారు కదా మీకు కళ్ళు దొరకదు కదా తాటికాళ్ళు చెప్పిన రేపు కంపల్సరీ నీకు మంచి తాటికాలు పోయిస్తా తాటికాలు మేము తాగేది బెండర్స్ ఫైల్ నుంచి పైకే మళ్ళా ఏంటిది అది 100 పేపరు ఆ మందుల పేర్లు నీకు చెప్తే అర్థం కాదు కానీ బెండర్స్ ఫైల్ నుంచి 100 పేపరు వేరే ఉంటాయి ఇక అవి మందులు అవన్నీ తయారు చేసింది అవన్నీ కెమికల్తో తయారు చేసిన ఆల్కహాల్ నేను చెప్పేది నువ్వు చదువుకుంటే నీకే తెలిసిందని అనుకోకు అదే చెప్పారు పెద్దోని అది కెమికల్ తో తయారు చేసిన ఆల్కహాల్ ఆల్కహాల్ ఇప్పుడు ఈ తాటికల్ అనేది ఈ ప్రకృతితో తయారైతుంది ప్రకృతితోనే తయారైతుంది వాళ్ళు ఏం కలపకుండా కూడా ఆల్కహాల్ లేకుండా ప్రకృతితోనే తయారైతుంది అది ఎట్లుంటుంది మరి ఇదివరకు అయితే చూడలే అందుకని నేను చూడలేదు నీకు సిటీలో దొరకదని నేను చెప్తున్నా ఏమో అదే నువ్వు ఒక్క రోజు ఉండు దాని పనితనం ఏందో నువ్వు 100 పేపర్ ఎట్లుంటుందో ఈ తాటికల్లు ఎట్లుంటుందో దాని రుచి ఏంటో చెప్తాడు తాటికల్లు దాగుదాము తమ్ముడు అరే తాటికల్లు దాగుదాము తమ్ముడు మనం తప్పకుండా పోవాలే తమ్ముడు తాటికల్లు దాగుదాము తమ్ముడు మనం తప్పకుండా పోవాలే తమ్ముడు ఫోన్ చేసి చెప్పినారా తమ్ముడు మనము పొద్దుగాల పోవాలే తమ్ముడు ఫోన్ చేసి చెప్తే ఉంచుతారా అరే మనకు కొద్దిగా మంచిది మన గమనంలోనికి ఫోన్ చేసి చెప్పిన నువ్వు అడగ అన్నవాడంగానే నాకు ఎంతో గుర్తుకొచ్చింది పోరడు ఎక్కడి చెల్లో అక్కడ హైదరాబాద్ నుంచి రత్తుండు ఇది దొరకది మంచిది ఓపిద్దాం అని చెప్పిన అంటే తాటికల్లు అంటే తక్కువ అనుకున్నావా ఎట్లుంటది తాటికాళ్ళు అది ఏంటిది తాటికాళ్ళు అంటే తక్కువ అంటావు ఈ మందు ఉన్నట్టయితే ఉండదా అనుకుంటాను నేను అంటే తాటికాల గురించి అంత గొప్ప చెప్తున్నావు అంత మంచిగుంటుంది అంటున్నావా కాదా మరిగా అరే తమ్ముడు తాటి చెట్టు చరిత్ర తమ్ముడు అరే చెప్పుకుంటే గొప్పదేర తమ్ముడు తాటి చెట్టు చరిత్ర తమ్ముడు అరే చెప్పుకుంటే గొప్పదేర తమ్ముడు గనేలేనిదే చెట్టు అరే మండలేనిదే మాకు గనేలేనిదే చెట్టు అది మండలేనిదే మాకు మండలేనిదే మాకు
పైకి వాగుతుండనే గౌడు తాడి చెట్టు చరిత్ర అరే తాడి చెట్టు చరిత్ర తమ్ముడు అరే చెప్పుకుంటే గొప్పదేర తమ్ముడు. ఈ చెట్లకు అన్నిటి గడ్డలు ఉంటాయి, దానికి గని ఉండదు అంటే నువ్వు తాడి చెట్టు చూసినావా? ఇప్పుడు మండు ఉంటుందా, దానికి గని ఉంటుందా, ఏముంటుంది చూసినావా? చూడలే నేను. అట్లా కాదు, ఇంకొకటి ఉంటుంది చరిత్ర. ఇంకేంటిది? అరే పూత లేనిదే కాయ, అరే పూత లేనిదే కాయ, అరే కాయను గీతే కళ్ళు, పూత లేనిదే కాయ, ఆ కాయను గీతే కళ్ళు. ఆ తాడి చెట్టు చరిత్ర తమ్ముడు అరే చెప్పుకుంటే గొప్పదేర తమ్ముడు. తాడి చెట్టు చరిత్ర తమ్ముడు అరే చెప్పుకుంటే గొప్పదేర తమ్ముడు. అట్లా కాదన్నా, ఇప్పుడు మనం ఈ పత్తి చేనులోనే ఉన్నాం. దీన్ని పత్తి చేను అంటారా? పత్తి చేను అంటారు. నీకు ఎట్లా? పత్తిలో ఉన్నాం. అది మొగ్గేసినాక, పూత ఊసి మొగ్గేసినాకనే కాయ వెళ్తాంది. నువ్వు మరి ఈ తాడి చెట్లకు పూత ఉండదు రా అంటాను. కాయ గీతేనే కళ్ళు అవుతుంది, పూత కనబడదు నీకు. అంతేనా? అరే అట్లా కాదు, ఇంకా సురుడు ముళ్ళు దాగినట్టు కళ్ళు, అరే సురుడు ముళ్ళు దాగింది కళ్ళు, అది సురపానకం అంటారు రా తమ్ముడు. సురుడు ముళ్ళు దాగిన కళ్ళు, అది సురపానకం అంటారు రా తమ్మి. దానికి ఇంకా మంచి పేరుంది. భగవంతుడు కూడా దీన్ని తాగి దానికి ఒక పేరు పెట్టిరు, ఏమంటే సురాపానకం అని. సురాపానకం, తాటి కాలంలో సురాపానకం అని పేరు పెట్టిండ్రు. దానికి అంత చరిత్ర ఉండదు, అంత చరిత్ర ఉండదు. దాని పేరు కూడా కలపరు. కొత్త కనబడతారు టక్కేసుకొని. ఏమో చిన్నమ్మ కొడుకు. చిన్నమ్మ కొడుకా? మా అన్ననే. ఎక్కడ ఉంటాడు? తమ్ముడవుతాడు. ఇంతకు ముందు అమెరికాలో ఉన్నా, ఇప్పుడు వచ్చి మళ్ళీ హైదరాబాద్ లో సెట్ అయినా. సరే సరే, సంతోషం. బాగానే వాదం పెట్టుకుంటారు. బాగానే ఆడమంటే ఏం చెప్తావు? పల్లెటూరుని వడికించబడుతుంటే ఏం చేయాలి? కించపరచుడా? పల్లెటూరు కాదు, అదేం కాదు. కాకపోతే మా అన్నోళ్ళ ఇంటి పక్క నుంచి కొద్దిగా ముందు కష్టాలకు అవి బర్రెలు ఉన్నాయి. అక్కడ కొద్దిగా స్మెల్ వేరే వచ్చింది మాకు. ఆ స్మెల్ ఎప్పుడు మేము చూడలేదు కదా. మళ్ళీ ఇంకా కొద్దిగా ముందు కష్టాలకు మేకలు గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల దగ్గర ఇంకా గలీజ్ వాసన వచ్చింది. రోజు కొట్టిస్తే అది సరే సరే, మీ తమ్ముడికి అయితే ఏదైనా మంచిగా పార్టీ చేయరా? చేస్తా గానీ వాడు ఏదో పెద్దగా చెప్తున్నది. 100 పాప రేట్ ఏంటి? అదొక మందు, ఎర్ర మందు. అంటే దాని రేటు ఎంత ఉంటుంది అంటావు? దాని రేటు 1500 ఉంటది. నువ్వు తాగేదంతా కొడితే 100 రూపాయల కాళ్ళు, అది 1500 ఉంటుంది ఒక బాటర్కు. ఇక నేను ఏం చేయాలి? ఇది 1500 అంటే ఇప్పుడు జల్మానం పెట్టలే అసలు. 1500 అంటే అసలు 200 కూడా పెట్టలే నేను. ఎక్కడ తెల్లగా దొరకబట్టి 100 రూపాయలు అయితే చాలు నాకు. సరే పైసలు ఆనే ఖర్చు అయితే సామే ఇక్కడ కొట్లు ఈయన బతుకుతాం, అక్కడ వాళ్ళకి ఆడికే సరిపోద్ది. సరే కదా, తప్పుద్దా. 1500 అంటే నాకు అవునా పటేలా? 1500 అంటే అందరూ జీతం 1,50,000. 15 5గురు కూలీలు వస్తారు. అది కాదు, 1,50,000 జీతగాడు. వీళ్ళంతా ఫ్రెండ్స్ అంతా వాళ్ళంతా అంతే సంపాదిస్తారు. నువ్వు అది చీప్ లిక్కర్ 100 రూపాయలు తీసుకోవాలా? అదే కానీ తీసుకొస్తా, ఏదో గట్టిదే చెత్త గానీ, ఆడు చెప్పిందే చెత్త గానీ నాకెంత తెలుసా? 5గురు కూలీలు వచ్చు వస్తారు. మరి ఏం చేస్తాం? అది వాళ్ళ వాళ్ళు చేసుకోవాలి. సరే సరే, మాట ముచ్చట చెప్తా. ఏమంటాడు? ఏం లేదు, మాది వేరే. ఆయనకి కూలీ అయితే తెలియదు కాబట్టి చెప్తాను. మావాడేమో అంటాడే. ఏం లేదు, మేము అనుకుంటున్నాం. మొన్న బంధువులు పిలిచినాము, 5గురు పిలిచినాము, ఎన్ని పైసలు అని అంటున్నా. సరే మరి పోదాంపా. అయిపోయింది పని కూడా అయిపోయింది. అదే నాకు కప్పేసిన అయిపోయింది. ఓకే, ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. మనం సరే సరే.